ఈరోజు శంకరాచార్యులు గారు చెప్పినది సాధన ఈ మనము ఈ ధ్యాన మార్గంలో ఎదగడానికి ఉ మనకు పాటించవలసిన సాధన చతుష్టయము అని చెప్పడం జరిగిందండి. అది ఇప్పుడు నేను తీసుకున్నానండి టాపిక్కు. సాధకులు పాటించవలసిన ముఖ్య విషయాలు వివేకము, వైరాగ్యము, షట్‌సంపత్తి, ముముక్షత్వము. ఇవి తెలుసుకోవాల్సిన విషయాలని శంకరాచార్య గారు చెప్పడం జరిగిందండి. వివేకము అంటే నిత్య, అనిత్య వస్తు వివేకము. అది ఏది ఈ సృష్టిలో నిత్యమైనదేది? అనిత్యమైనదేది? నిత్యము అంటే శాశ్వతమైనది. అంటే ఎప్పుడు ఉండేది. అలాగే అనిత్యము అంటే అది అశాశ్వతమైనది. కొన్ని రోజులుంటుంది. హ్మ్. కొన్ని రోజులుంటుంది. అది తాత్కాలికము. అది అశాశ్వతము. ముక్తిని కోరుకునే ధ్యాన సాధకులు ముఖ్యంగా ఈ అవగాహన చాలా అవసరము. మనం ఈ సాధన మార్గంలో ఉన్నాము. మనము ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ ముక్తిని కోరుకునే ధ్యాన సాధకులకు ఈ అవగాహన చాలా ఉండాలి. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది తాత్కాలికము, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుచేతనంటే తాత్కాలికం ఎప్పుడూ తాత్కాలికమే. అది ఏంటంటే కొన్ని రోజులే ఉంటది. అది కొంతకాలమే ఉంటది. దానివల్ల వచ్చే ఫలితాలు కూడా తాత్కాలికంగానే ఉంటాయి. అలాగే శాశ్వతమైన దాని వల్ల వచ్చే ఫలితాలే శాశ్వతంగా ఉంటవి. ఉదాహరణకు ఎవరైనా జీవితంలో ఆనందం కోరుకుంటారు. అంచేత ఆనందం పొందడానికి ఎంతో కృషి చేస్తుంటారు. మరి ఆనందం కావాలంటే ఏం చెయ్యాలి? డబ్బు సంపాదించాలనుకుంటారు. ఎంతో సమకూర్చుకుంటారు. ఎన్నో సంపాదించుకుంటారు. ఇల్లు కట్టుకుంటారు. దాంట్లో కావాల్సిన అన్ని సదుపాయాలన్నీ చేసుకుంటారు. అన్ని సదుపాయాలు చేసుకుంటారు. అయితే ఒకటి సంపాదించుకున్నప్పుడేంటంటే అప్పుడు తృప్తిగానే ఉంటది. అది తీసుకున్నప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు తృప్తిగానే ఉంటది. తర్వాత అది కొంతకాలమే ఉంటది. ఒక వస్తువు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, సోఫా సెట్లు కొనుక్కుంటారు. ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకున్నా గానీ, అది తీసుకున్న కొన్ని రోజులు ఆ ఆనందంలో ఉంటారు. మళ్ళా నా తర్వాత వివాహం చేసుకుంటారు. దానివల్ల గూడా కొంతకాలం బానే ఉంటారు. తర్వాత ఏమనుకుంటారంటే పిల్లలుంటే బావుంటారనుకుంటారు. పిల్లలు కూడా పుడతారు. తర్వాత కూడా వాళ్ళకు అది కూడా కొంతకాలమే ఉంటారు. ఇట్లా రకరకాల కారణాల వల్ల ఈ ఈ ఈ వీటి వల్ల పొందే ఆనందము తాత్కాలికమైనది. ఎందుకంటే అనుకుంటారు ఇవి వస్తేనే మనకు ఆనందం ఉంటది అని తీసుకుంటారు. తీసుకుంటారు గానీ అది తీసుకున్న కొన్ని రోజుల వరకే తృప్తి ఉంటది. మనం ఒక వస్తువు కావాలని ఇష్టపడతాము. ఇష్టపడతాం అది తీసుకుంటాము. పొందుతాము. పొందిన తర్వాత అది తీసుకున్నప్పుడు తృప్తిగుంటాం మనం. కానీ అది తాత్కాలికంగానే ఉంటది. కొన్ని రోజులు కాంగానే ఇంకప్పుడు దాని మీద ఇంకా ఉ ఆ ఆనందం అనేది ఉండదు. అలాగే పదవులు కూడా. కొంతమందంటే పదవులుంటే చాలా ఆనందం అని అనుకుంటారు. ఆ పదవులున్నప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ ఆ పదవులేం శాశ్వతం కాదు. ఇట్లా రకరకాల జీవితంలో ఎన్నో సంపాదిస్తుంటారు. మన అంటే ఆప్తులు అనేక మంది ఉంటారు. పిల్లలు, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు అనేక మందిని సంపాదించుకుంటారు. కానీ ఎంతమందిని సంపాదించుకున్నా, ఎన్ని పూర్తిగా ఉన్నా గాని ఆనందం అన్నది పొందలేరు. అది కొంతకు ఒక ఒక స్నేహితుడొచ్చిండు. ఉంటది. అప్పుడు కొంచెం ఆనందంగానే ఉంటాము. వాళ్ళతోని గడిపిన కొంత సేపు మనం ఆనందంగానే ఉంటాము. కానీ మళ్ళా తర్వాత ఆ ఆనందం అన్నది ఏముండదు. బంధువులతోని గడిపినప్పుడు గూడా ఇప్పుడు మనం ఒక ఫంక్షన్‌కి పోతున్నాము. అందరిని కలుసుకుంటాం మనం. అందరిని కలుసుకున్నప్పుడు అప్పుడు బాగా సంతోషంగుంటాం మనం. కానీ మనం మళ్ళా ఇంటికొచ్చిన తర్వాత అదంతా ఏముండదింకా. అదంతా మర్చిపోతాము. అది తాత్కాలికంగానే ఉంటాము. ఎందుకంటే ముఖ్య కారణం ఏందంటే, ఆనందం పొందడానికి మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో ప్రయత్నాలు. ఏంటంటే,
దేనివల్ల ఆనందం దొరుకుతుంది మనకు? ఒక డబ్బు వల్ల ఆనందం దొరుకుతుందా? స్నేహితుల వల్ల ఆనందం దొరుకుతుందా? భార్య పిల్లల వల్ల ఆనందం దొరుకుతుందా? లేకపోతే మనం బాగా డబ్బు సంపాదించుకుంటే ఆనందం దొరుకుతుందా? ఇలా ఎన్నో రకరకాల ఆలోచనలతోటి రకరకాలుగా పొందినా సరే, అవన్నీ పొందినా కూడా అవి కొంతకాలమే సంతోషాన్నిస్తవి. అది కొన్ని కొన్ని రోజులే ఉంటది. అది శాశ్వతమైనది కాదు. కొన్ని రోజులు కాంగానే ఏవి అవన్నీ ఉండవు. మనం ఏంటంటే, ఈ ఆనందం కోసం ఎంతసేపు మనం బయటనే ప్రయత్నం చేస్తున్నాము. అది అశాశ్వతమైనదని మనం అర్థం చేసుకోలేక అజ్ఞానంతోనే అవన్నీ మనకి దీని వల్ల ఆనందమొస్తుంది, దాని వల్ల ఆనందమొస్తుందని ఈ బయటనే మనము దాని కోసం ప్రాపంచికంగా ఎంతో వెతుకుతుంటాము. కానీ వీటి వల్ల దేని వల్ల కూడా మనకి ఆనందం రాదు. కొంతకాలం ఉంటే ఉంటది. కానీ అది తాత్కాలికమే. నిజమైన ఆనందం కావాలంటే మనలోకే మనం వెళ్ళాలి. మనల్ని నేనెవరు అన్నది ఏది నుంచి అన్నది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే తనను తాను తెలుసుకోవాలి. ఏది సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంది? భగవంతుడే సత్యము. ఈ సృష్టికర్త ఏదైతే ఉన్నదో, ఆ సృష్టికర్తనే సృష్టించినవన్నీ అసత్యాలు. సృష్టింపబడినవన్నీ అసత్యాలే. ఏవైతే సృష్టికర్తతోని సృష్టింపబడినవో అవన్నీ కూడా అవన్నీ అశాశ్వతాలే. ఒక్క సృష్టికర్త మాత్రమే సత్యము. మిగతావన్నీ అసత్యము. ఇలా చెప్పబడింది. అయితే భగవంతుడు ఒక్కడే నిత్యమైన వాడు, శాశ్వతమైన వాడు. ఆ భగవంతుడినే మనము ఆత్మ, పరమాత్మ ఇలా చెప్పుకుంటున్నాము. ఆత్మ అన్నది. ఈ నిత్యమైన, శాశ్వతమైన, సత్యమైన, ఆనంద స్వరూపమైన ఆత్మను అంటే భగవంతుని ఎవరైనా ఆశ్రయిస్తారో, పొందుతారో వారే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. భగవంతుణ్ణి ఆశ్రయించకుండా, భగవంతుని సృష్టిని మాత్రమే అంటే భగవంతునితోని సృష్టింపబడిన వాటిని ఆశ్రయిస్తూ, అవి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ప్రాపంచికంగానే అన్నీ పొందాలని అందరూ ప్రయత్నిస్తారు. కానీ వాటి వల్ల అవన్నీ అశాశ్వతమైన తాత్కాలికమైనవని మనము గుర్తించాలి. భగవంతుడిని ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో, సత్యమైన భగవంతుడిని ఆశ్రయించాలని చెప్పడం జరిగింది. నిత్య, అనిత్య వివేకం ఉండాలన్నారు. ఆత్మ శాశ్వతము. విగ్రహము అశాశ్వతము. లోకంలో జనం శాశ్వతమైన, సత్యమైన, ఆనందమైన ఆత్మను ఆశ్రయించకుండా అ అశాశ్వతమైన ఈ తాత్కాలికమైన వాటి వెంటనే పడుతున్నారు. కానీ సత్యమైన భగవంతుడినే మనము ఆశ్రయించాలని ఇక్కడ చెప్పడం జరిగింది. వైరాగ్యము రెండవదండి వైరాగ్యము. దీన్నే ఇహ అమూత్ర కర్మ ఫలభోగ విరాగము అని కూడా అంటారు. అంటే ముముక్షువులకు అంటే ధ్యాన సాధకులకు ఇహంలో కానీ, పరంలో కానీ తాము చేసే సాధనకు ప్రతిగా ఇది కావాలి, అది కావాలి, అది రావాలి, ఇది రావాలి, ఇది కనపడాలి, అది పోవాలి అంటూ ఫలాసక్తి ఉండకూడదు అని తాను ధ్యాన సాధకులకు ప్రతిఫలం ఆశించకూడదని శంకరాచార్యుల గారి సందేశం. అయితే మనము ఏది చేసినా సరే కర్మ కర్మలన్నవి చెయ్యాలి. కర్మలన్నవి చెయ్యాలి కానీ ఫలితం మాత్రం ఆశించకూడదు. ఫలితం భగవంతునికే వదలాలి. అదే చెప్తున్నారు. సహజంగా సాధన చేసేవారు సాధనా లక్ష్యం మర్చిపోయి ఇహంలో ఎన్నో ఫలితాలను ఆశిస్తుంటారు. దేహ సంబంధమైన లాభాలు, రోగాలు తగ్గాలని, ఇంకా మనసుకు సంబంధించినవి, కోరికలు, కుటుంబ సమస్యలు ఇట్లా అనేక కష్టాలు, భోగాలు, సుఖాలు ఇవన్నీ రావాలని ఎన్నో ఆశిస్తుంటారు. ఎన్నో ఆశిస్తుంటారు. తమ లక్ష్యాన్ని మాత్రం సాధించలేరు. అయితే ముముక్షువులు తాను చేసే కర్మలకు ఫలితం ఆశించకూడదు. ముముక్షువులు అంటే ఇప్పుడు మనము ధ్యాన సాధకుడు ముముక్షువులంటే మోక్షం కోరుకునేవాళ్ళు. వీళ్ళు కర్మలు చెయ్యాలి కానీ కర్మ ఫలితం ఆశించకూడదు అని చెప్పడం జరిగిందండి. షట్ అంటే 6 షట్ సంపత్తి. అవేంటంటే దమము, సమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. వీటి గురించి చెప్తున్నారండి శంకరాచార్యులు గారు. దమము అంటే బహిరేంద్రియ నిగ్రహము. ధ్యాన సాధకులకు ఇది కూడా అవసరమే. అంటే మనము
ఇంద్రియాలు మన కళ్ళతోని చూడటము, చెవులతోని వినడము, శ్వాస ముక్కుతోని ఆస్వాదించడము, నాలుకతోని రుచి చూడటము, చర్మంతోని స్పర్శ ఇవన్నీ అన్నమాట. అవన్నీ వాటి వల్ల ఏంటంటే, మనం అవి వాటి వల్ల మనము కో అవన్నీ కోరికలు. వీటి వల్ల మనం అనుభవిస్తూ కోరికలని పెంచుకుంటున్నాము. ఇలాంటి సుఖాలకు పోకూడదని శంకరాచార్యుల గారు చెప్తున్నారు. ఉదాహరణకు టీవీల వెనక, చెవులు మ్యూజిక్‌ల వెనక, ముక్కు సువాసనల వెనక ఇప్పుడు నేను చెప్పిందేనండి. అయితే ఇవన్నీ తీవ్రత లక్షణాలు లక్ష్యం ఎలా నెరవేరుతుందంటే ఉదాహరణకు టీవీ చూడటానికి ఆకర్షితులైన వారు ఉంటారు. ఎప్పుడు సమయం చిక్కినా టిమ్మీ వేసుకుంటూ చూస్తూ ఉంటారు. అలా గంటలు గంటలు గడిపేస్తూ ఎంతో సమయం వృధా చేసుకుంటారు. అలాగే పబ్బులలో గడిపేస్తూ సమయం వృధా చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మనము చూడటం కోసము, చూసి ఆనందించడం కోసము, విని ఒక విని ఆనందించడం కోసము, ఈ ఈ మనము రకరకాలుగా వాసనలు పీల్చి దానివల్ల గూడా మనము దానివల్ల గూడా ఆనందించడము. ఇలా మ ఇష్టమైనవి తిని 4 రుచులు. ఇలా మనకు స్ ఈ స్పర్శ అంటే సుఖం కోసము మంచి బెడ్‌లుండాలి, అవుండాలి ఇవన్నీ కోరికలనమాట. ఇలాంటి కోరికలన్నీ ఉండకూడదని చెప్తున్నారండి. ఇవి రకరకాల వంటలు తినాలని, మంచిగా సుఖంగా ఉండాలని అంటే మంచి హ్మ్. ఈ మం బ స్పర్శ గూడా చెప్తున్నారు గదా! ఇవన్నీ ఉండాలని చెప్తున్నారు. దమము, సమము అంటే ఇది ఇప్పుడు చెప్పింది మనకు బాహ్యేంద్రియాల గురించి చెప్పాము. ఇప్పుడు అంతరేంద్రియాల గురించి. అంతరేంద్రియం అంటే ఏంటండి? మనస్సే కదా! అంతరేంద్రియం మనస్సు. మనస్సును నిగ్రహించాలి. ఇది కూడా ధ్యాన సాధకులకు ముఖ్యమైనది. మనస్సు నిగ్రహించుకోవడం కూడా మనకు చాలా అవసరమే. అది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుచేతనంటే మనసు నిగ్రహించకుండా అంటే ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళకుండా, మనసు శూన్యం చేసుకోకుండా ఆత్మకు దగ్గర కాలేరు. మనసు శూన్యమైతేనే గదా! ఆత్మకు మనం దగ్గరవుతాము. మనం ముందు నుంచే మనం ఇదే నేర్చుకుంటున్నాం. మనసును ఆలోచన రహిత స్థితికి తెచ్చుకోవాలి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలి. తర్వాత ఆలోచన రహిత ధ్యాన స్థితిలోకి ఈ మనసు నిగ్రహిస్తే గాని, మనసు శూన్యమైతే గాని మనకు ధ్యాన స్థితికి వెళ్తామని మనం చెప్పుకుంటున్నాము. ఆత్మస్థితి పొందలేరు. ఆత్మస్థితిలోకి చేరుకోవడమే ముక్త స్థితి. అందుచేత మనసు నిగ్రహించాలన్నా, మనసు శూన్య స్థితికి చేయాలన్నా తేలిక మార్గం ఏందంటే, బ్రహ్మర్షి పత్రిజీ గారు బోధించింది శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే అని చెప్పారు. ఒక గంట సేపు దమం. మనస్సు చంచలమైనది, అతి బలమైనది, అతి దృఢమైనది, ప్రమాదకరమైనది. మరి దాన్ని నిగ్రహించడం చాలా కష్టం. మనసును ఒక ఈ వాయువును వాయువునైనా గాని అంటే గాలినైనా గాని పట్టి ఉంచడము గా కంటే గూడా ఈ మనసును నిగ్రహించడం చాలా కష్టమని చెప్తున్నారండి. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బల ప్రద్రుతడం తస్యాహం నిగ్రహం మన్యే వయోరిన తు సుదుష్కరం. అంటే నిజమే మనస్సులో దుర్నిగ్రహమైనది. అంటే నిగ్రహించడానికి నిగ్రహించలేనిదనమాట. నిగ్రహించడానికి శక్తి లేనిది. అంటే మనసును నిగ్రహించడం చాలా కష్టము అని చెప్తున్నారండి. ప్రప్రథమంగా మనస్సు కన్నా ముందు ఇంద్రియాలను జయించాలి. బాహేంద్రియాల నిగ్రహము అంటే దమం. అంతరేంద్రియాల నిగ్రహం అంటే మనస్సు. ఇది సమం. అంటే అంతరేంద్రియాలను మనస్సును నిగ్రహించుకోవాలి అని చెప్తున్నారండి. మనస్సును జయించడం అంటే సమం. ఇంద్రియాలను జయించడం. దమం అంటే మనము బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలనంటే మనసును ఇవి సమం అని చెప్తున్నారండి. ఇవి నిగ్రహించుకోవాలి. ఇది సాధించిన వాళ్ళే దమం, సమం. అంటే అంతరేంద్రియాలను
బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను అన్నీ నిగ్రహించుకొని చేసిన వాళ్ళే యోగి అవుతారని చెప్తున్నారండి. ఇంకేంటంటే తితీక్ష, దీనినే సహనము అని పత్రిజీ గారు చెప్పడం జరిగింది. షిరిడి సాయిబాబా ఇదేంటండి సబూరి అని చెప్పడం జరిగిందండి. సబూరి అన్నారు. సహజంగా ధ్యాన సాధన చేసే వారికి ఇది కూడా అవసరమే. చాలా సహనం కూడా అవసరమే అని చెప్తున్నారండి. కారణం సాధన చేసేటప్పుడు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మన శరీరానికి ఎన్నో నొప్పులు వస్తాయి. అలాగే ధ్యానంలో అంతర్గతంగా ఎన్నో మార్పులు జరగవచ్చు. అనుభవాలు రావచ్చు. కానీ ఏది జరిగినా కంగారు పడకూడదు. లేచిపోకూడదు. సహిస్తూ కూర్చోవాలి. సహనం చూపించాలి. సహనమే ప్రగతి. మనకు సాధన చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఎంతో కొంచెం ఇబ్బందులు కలుగుతవి. ఇబ్బందులు కలిగినంత మాత్రాన మనము వాటిని ఇది కష్టము అని చెప్పేసి వదిలేయకూడదని చెప్తున్నారండి. ఏంటంటే సహనం పాటించాలి అని చెప్తున్నారు. నాలుగవదేంటంటే ఉపరతి. ముముక్షత్వం కోరుకునే వారికి శాశ్వతమైన ఆనందం పొందాలనుకునేవారు తాత్కాలికంగా ఆనందానికి కార్యానికి కొంచెం దూరంగా ఉండాలని చెప్తున్నారండి. ఐదవది శ్రద్ధ. శ్రద్ధ చూపించడమే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధనలో కూర్చోవాలి. అవసరమైన సమయాన్ని కేటాయించాలి. సాధన చేసేటప్పుడు కూడా పెద్దలు చెప్పిన సాధనా నియమాలు శ్రద్ధగా పాటించాలి. సాధనలో మనం సాధన చేయాలంటే చాలా శ్రద్ధ వహించాలి అని చెప్తున్నారండి. సాధన చేసేటప్పుడు పెద్దలు ఈ సాధన నియమాలు శ్రద్ధగా పాటించాలని చెప్తున్నారు. గురువు దగ్గర శిష్యులు శ్రద్ధగా కూర్చున్నట్టు సాధకుడు కూడా సాధనలో శ్రద్ధగా చూపించాలి. అలాగే శ్రద్ధ అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఎంతో మనము నేర్చుకోవాలని ఇందులోకి వచ్చాము. వచ్చినప్పుడు దాని మీద శ్రద్ధ వహించాలి వహించాలి. ఆరవది సమాధానం అండి. అన్ని పరిస్థితులలోనూ సమంగా వ్యవహరించాలి. అంటే ఏ ఏంటంటే మధ్య మార్గంలో ఉండాలి. అన్ని విషయాల్లోనండి సమంగా మనము వ్యవహరించాలి. అంటే మధ్య మార్గం అవలంబించాలి. అంటే అన్ని విషయాల్లోనూ అతిగా వ్యవహరించకూడదు. ఏది ప్రతి విషయంలో ఎక్కువగా అతిగా చేయొద్దు. మరీ మితంగా ఉండకూడదు. మరీ విపరీతంగా అంటే ఆహార విషయంలోనూ, నిద్ర విషయంలోనూ, ఇక ఏ విషయంలోనైనా సరే మధ్యస్థంగా ఉండడమే. అంటే ఆహారం తీసుకోవడం విషయంలో కూడా మితంగా ఉండాలి. నిద్ర గూడా మితంగా ఉండాలి. మనం ఈ సాధనలోకొచ్చిన వాళ్ళు ఏంటంటే సరి నే నిద్ర ఆహారము సరి అయిన ఆహారం తీసుకోవాలి. శాకాహారమే తీసుకోవాలి. ఆ శాకాహారం కూడా మితంగా తీసుకోవాలి. ఇంకా నిద్ర కూడా మితంగా ఉండాలి. అతిగా నిద్రపోవడం కానీ, అస్సలే నిద్రపోకుండా ఉండడం కానీ, ఇలాంటివన్నీ చేయకూడదని చెప్తున్నారండి. ముముక్షత్వము. సాధకులకు ముముక్షత్వం అంటే మోక్షమండి. మోక్షం పొందాలనే తపన, తీవ్రమైన తపన, కాంక్ష ఉండాలి. మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చాము. సాధన చేస్తున్నాము. ఆహార నియమాలు పాటిస్తున్నాము. ఇంద్రియ, మనసు ఇవన్నీ నిగ్రహాలు ఇవన్నీ పాటిస్తున్నాము. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం అంటే మోక్షం కావాలని తీవ్రమైన మన కోరిక. అది కాంక్ష. ఒక తపననమాట. అలాంటి తపన ఉంటేనే ఇలాంటి నియమాలు పాటించగలుగుతారు. మన లోపల ఎప్పుడైతే అంత కాంక్ష ఉంటదో, అంత తపన ఉంటదో, అప్పుడు మనము ఇవన్నీ పాటించగలుగుతాం మనం. తీవ్రమైన సాధన చేయగలుగుతాము. ఎన్ని అవరోధాలైనా, ఎదురైనా అధిగమించగలుగుతాము. చివరకు ముక్తిని సాధించగలుగుతాము. ఏంటంటే మనకు మోక్షం కావాలి అనే తపన ఎప్పుడైతే ఉంటదో, ఇవన్నీ మనము పాటించగలుగుతాము. ఇంద్రియ నిగ్రహం పాటిస్తాము. మనసు నిగ్రహం పాటిస్తాము. ఇంకా కోరికలన్నీ నిగ్రహించుకోవడము పాటిస్తాము. శ్రద్ధ వహిస్తాము. ఇవన్నీ పాటిస్తాము. ఏందంటే సహనం కూడా ఉంటది. చాలా సహనం కూడా పాటిస్తాం. ఎందుకంటే మనం మోక్షం కావాలి అనే తపన ఉంటేనే మనము ఇవన్నీ పాటిస్తామనమాట. ముముక్షత్వం ఉన్నవారు ప్రాపంచిక అంటే శారీరక విషయాల పట్ల విరక్తి కలిగి ఉండాలి. మనము మోక్షం కావాలనుకునే వాళ్ళు ప్రాపంచిక విషయాల వల్ల ప్రాపంచిక విషయాల మీద
మళ్ళా మన శారీరక విషయాల మీద కూడా విరక్తి కలిగి ఉండాలని చెప్తున్నారండి. దానితో పాటు ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఆత్మ విషయాల మీద ఆసక్తి ఉంచుకోవాలి. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి. అటువంటి వారు ధనానికి ప్రాముఖ్యత ఇవ్వరు. జ్ఞానానికే ప్రాముఖ్యత ఇస్తారు. దేహ సంబంధమైన సేవల కంటే ఆత్మ సంబంధమైన సేవలే చేస్తారు. దేహ సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వరు. ఆత్మ సాధన అయిన ధ్యానానికే ప్రాముఖ్యం ఇస్తారు. చివరకు అనుకున్న నిర్వాణాన్ని సాధించగలుగుతారు. ఇవన్నీ మనము పాటిస్తే మనం మోక్షం కావాలని సాధకులు ఎప్పుడైతే కోరుకుంటారో, అంత తపన ఉంటదో, ఇవన్నీ పాటిస్తారు. ప్రాపంచికమైన విషయాల మీద హ్మ్, శ్రద్ధ తగ్గించుకుంటారు. దేహ సంబంధమైన విషయాల మీద కూడా శ్రద్ధ తగ్గించుకుంటారు. ఏంటంటే ఆత్మ విషయాల మీదనే శ్రద్ధ ఎక్కువ పెట్టుకుంటారు. ప్రాముఖ్యత ఇస్తారు. ఆత్మ అలాంటి వాళ్ళే చివరకు నిర్వాణాన్ని సాధిస్తారని శంకరాచార్య గారు చెప్పారండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.